వాక్యాన్ని మనం వెళ్దాము. ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క పర్పస్ని మనము చూడబోతున్నాము. ఈ పర్పస్ ఎప్పుడైతే మనము తెలియకుండా మనము క్రిస్మస్ని సెలబ్రేషన్ చేస్తుంటున్నామో అది జస్ట్ ఒక రిలీజియన్ సెలబ్రేషన్ గానో కాకపోతే కమర్షియల్ సెలబ్రేషన్ గానో మార్చబడుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్పస్తో మనము చేస్తుంటున్నామో, ఏది చేసినా ఒక పర్పస్ ఉండాలి కదా. ఇప్పుడు కూడా మనము లాస్ట్లో కేక్ కటింగ్ చేయబోతున్నాము, అది కూడా ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటనగా మనలో ఉన్న ఆనందం. మనకి ప్రభు ఇంత గొప్ప గిఫ్ట్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. దేవుడు తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించాడు. లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని లోకానికి పంపించాడు. సో దేవుడిచ్చిన గిఫ్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆ గిఫ్ట్ను మనం పొందినాం కాబట్టి ఆ రివీల్డ్ ద్వారా ఆ ప్రత్యక్షత, కాకపోతే అదొక ఆనందాన్ని మనం బయలుపరుస్తున్నాము. కేక్ కటింగ్స్ కదా, ఈ అన్ని కూడా ఒక పర్పస్ ఉండాలి. ఏ చేస్తున్నామని కూడా అందరూ చేస్తున్నామని కాదు, మనకు ఒక అవగాహన, మనకు ఒక పర్పస్ కలిగి ఉండాలి ప్రత్యేకంగా. ఏమే సో ఇప్పుడు మనము ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ గురించి చదువుకోవాలంటే ఫస్ట్ పర్పస్ ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు బెత్లెహేములో ఊరిలో ఆయన జన్మించాడు. సో మీరు పాటలు కూడా పాడినప్పుడు ఒక చరణాన్ని నేను విన్నాను. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించింది మన రక్షణ కొరకని మీరు ఒక చరణాన్ని కూడా పాడారు. దట్స్ రైట్. బెత్లెహేములో యేసు ప్రభు జన్మించినది రక్షణ కొరకే, మన రక్షణ కొరకు ఆయన జన్మించాడు. సో ఈనాడు సంఘాలు ఏది డిబేట్ చేస్తున్నారంటే డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టారా, ఎక్కడ ఉంది అని డిబేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి డిసెంబర్లో 25th డేలో ఆయన పుట్టారని ఎక్కడా కూడా లేదు, బైబిల్లో లేదు, ఎక్కడా కూడా లేదు. అప్పుడు ఎందుకు మనము డిసెంబర్ 25th సెలబ్రేషన్ చేస్తున్నామే? జనవరి చేయొచ్చు కదా, కాకపోతే ఫిబ్రవరి చేయొచ్చు కదా, మార్చ్ చేయొచ్చు కదా అని మనం అనుకున్నామంటే, ఒక హిస్టారికల్గా ఏమంటున్నారంటే యేసు ప్రభు పుట్టిన ఆ డేట్లో ఒక హిస్టారికల్ ఈవెంట్స్ జరిగి ఉండదు. అది లూకాలో చదువుతున్నాము. అదేంటంటే సెన్సస్ తీస్తున్నారు. అప్పుడున్న రాజు యేసు ప్రభు పుట్టిన టైంలో రోమ్ గవర్నమెంట్ ద్వారా ఒక సెన్సస్ టీమ్ అంటున్నారు. సెన్సస్ అంటే మనకి తెలుసు కదా. సో ఎవరు ఎక్కడ పుట్టారు, అది చాలా ఇంపార్టెంట్ సెన్సస్గా అది భావిస్తున్నది గవర్నమెంట్. సో అది కొన్ని వందల సంవత్సరాలుగా సెన్సస్ తీయలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సెన్సస్ తీయాలా అంటున్నారు. ఎందుకు ఈ సెన్సస్ తీయాలనేది లూకాలో మెన్షన్ చేస్తున్నారంటే యేసు ప్రభు లోకంలో జన్మించాడు అనే దానికి బైబిల్ ఎలా ప్రూఫ్ అయినదో హిస్టారికల్ గాను అదొక ప్రూఫ్గా ఉన్నది. రోమ్ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క గెజెట్లో క్రీస్తు యొక్క పేరు కూడా అక్కడ కలిగి ఉన్నది. సో ఇక సెన్సస్ తీసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడుండే ప్రజలందరూ ఊరికి వచ్చేస్తున్నారు. మనం లూకా చదువుతున్నాము. ఎక్కడుండే వారందరూ బయలుదేరి వారి ఊరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అంత అవసరపడుతున్నారు అనగా దేవుని యొక్క ప్రణాళిక అని ఒకటి ఉన్నది, దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉన్నది. ఈ సెన్సస్ లో ఎవరి పేరైతే తీయకుండా పోతారో వారు రెఫ్యూజ్గా మార్చబడతారు. రెఫ్యూజ్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళు ఏ సిటిజన్ లేదన్నట్టుగా అయిపోతుంది. సో కంపల్సరీగా మీ యొక్క నేమ్స్ని, మీ యొక్క ఫ్యామిలీ నేమ్స్ని మీరు మెన్షన్ చేసేయండి, సెన్సస్లో మీరు కరెక్ట్గా మీరు పేర్లు చెప్పేయండి అని ఒక ఆర్డర్ వచ్చినప్పుడు దూరపు దేశంలో ఉన్న వారందరూ కూడా బయలుదేరి వారు సొంత దేశానికి ఆ ఊరికి రిటర్న్ అవుతున్నారు. ఇజ్రాయెల్ దేశానికి, బెత్లెహేమ్కి అందరూ ఆ దేశం అంతా ఊర్లకు వెళ్ళి వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయారు. ఆ టైంలో యేసు ప్రభు జన్మిస్తున్నారు. ఆ టైంలో యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు ఆ రోమ్ గవర్నమెంట్లో ఎంటర్ అవుతుండేది. ఏమేన్
అప్పుడు యేసు ప్రభు జన్మించినది అదొక హిస్టారికల్ రికార్డ్ మాత్రమే కాదు, అదొక హిస్టారికల్ ఈవెంట్స్ గాను ఉంటున్నది. సరే, ఇప్పుడు ఆ సెన్సస్ తీసుకున్న డే వాళ్ళు ఏమంటున్నారంటే అది రోమన్ క్యాలెండర్ ప్రకారంగా అది డిసెంబర్లో అయి ఉండొచ్చు అనే ఒక థాట్స్ ఉన్నది. రెండు, అదొక మంచి కాలం అయి ఉన్నది అంటున్నారు. గొర్రెలు కాపరు చేస్తున్న వారందరూ కూడా వాళ్ళకి మంట వేసి అక్కడ చలికి ఉన్నారు. సో అదొక మంచు కాలం అయి ఉన్నది అంటారు. సో ఆ టైంలో ఎక్కువగా మంచు, సెన్సస్ టైం ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసి డిసెంబర్లో జన్మించవచ్చు అని ఒక థాట్స్లో అటు పెట్టారు. రెండవది, డిసెంబర్ అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డేట్ని వాళ్ళ నిర్ణయించుకునేటప్పుడు ఫైనల్గా ఒక డేట్ చెప్తున్నారు చర్చ్ ఫాదర్స్. అది 25th మనము అనుసరించుకుందాం, ఎందుకంటే ప్రాపర్ రికార్డ్ లేదు కాబట్టి 25th అని పెట్టుకుందామని. సరే, ఇది ఒక వైపు ఉన్నది. అప్పుడు యేసు ప్రభు 25th పుట్టారా, డిసెంబర్ పుట్టారా అనే రికార్డ్ లేకపోయినా కూడా సమ్ ఈవెంట్స్ ద్వారా, కొన్ని సూచన ద్వారా ఆ యొక్క డేని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. రెండు, అది మనం జనవరి చేసినా ఫిబ్రవరి చేసినా నో ప్రాబ్లం. సో అందరూ 25th చేస్తున్నాం కాబట్టి మనం 25th చేస్తున్నాము. సో ఇది జనవరి చేసిన వలన ఇది ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు. రెండవది, ఆయన యేసుప్రభు పుట్టినది రెండో పర్పస్ ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలా, క్రిస్మస్ సెలబ్రేషన్ చేయమని ఎక్కడ చెప్పున్నది. సో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేది రాంగ్ అని చెప్పేవారు కూడా ఉన్నారు. సో క్రిస్మస్ కూడా సెలబ్రేషన్ చేయకుండా ఉన్నారు వారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలని లేదు, అందుకని చేయకూడదు అనేవారు ఉన్నారు. ఎందుకు మనం చేస్తున్నామో, చేయాలా చేయకూడదా, ఈ యొక్క పర్పస్ ఏంటి అనే దానికి మనము డాక్ట్రినల్గా, బిబ్లికల్గా మనకు కొన్ని అవగాహన మనకి కంపల్సరీగా కలిగి ఉండాలి. క్రిస్మస్ చేయాలా చేయకూడదా అనే దానికి ఫస్ట్ ప్రూఫ్ ఏంటనగా, ఏదో ఒక రోజు క్రీస్తు జన్మించాడు అనే వర్తమానము ప్రపంచానికి మనం తెలియచేయాలి. అది క్రిస్మస్. ఏదో ఒక రోజు యేసు ప్రభు పుట్టారు అనే వర్తమానము తెలియచేయాలి. ఆ జనవరి చెప్పినా, ఫిబ్రవరి చెప్పినా, ప్రతి దినము చెప్పినా కూడా ప్రతి దినము క్రిస్మస్సే ఉంటుంది. ఆయన పుట్టుక గురించి చెప్పేది అదొక సెలబ్రేషన్. ఏమేన్, దేవుడు తన కుమారుడిని మనకు ఇచ్చాడు కదా. సరే, ఇటువంటి డిబేట్స్ అంతా ఒకవైపు ఉన్నది. మరోవైపు ఏంటంటే ఇక క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు మనం అందరం ఈ సంఘంలో గ్యాదర్ అవుతున్నాం. మనలాగా ప్రపంచమంతా కూడా గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే బిబ్లికల్గా వాళ్ళకి, డాక్ట్రినల్ వైజ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అనే దానికి డౌట్స్ ఉన్నది. ఎందువలనగా వాళ్ళు అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడున్న పశువుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడున్న పాకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అక్కడున్న జ్ఞానులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మస్టే. అన్నిటికన్నా నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ గాడ్. నాయకుడు గురించిన పర్పస్ తెలియకుండా మనం అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మీనింగ్ఫుల్గా ఉండబోయలేదు. అలాంటప్పుడు ఈ క్రిస్మస్ యొక్క పర్పస్ ఏంటి? ఫస్ట్ పర్పస్, నరుడిని రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకములో ఆయన అవతరించున్నారు. ఆమేన్. ఫస్ట్ పర్పస్ సాల్వేషన్. నరుడికి రక్షణ కలుగ చేయాలి. నరుడు పాపి అయి ఉన్నాడు. పాపిగా ఉన్న మనుషులు నరకానికి పోతుంటున్నారు. ఈ నరకానికి వెళ్ళే ప్రజల్ని సేవ్ చేయాలి అంటే దేవుడే తన కుమారుని లోకానికి పంపించాలి. ఎందువల్ల? నరుడు యొక్క పాపము, నరుడు తన పాపానికి తనకై తానే పెనాల్టీ పే చేయలేడు. ఏలైనగా పాపం అనేది అదొక బురద లాంటిది. ఈ బురదలో మునిగిన వాడు
ఇంకొకడు, అందరూ మునిగి ఉన్నారు. దీంట్లో ఎవరొక్కరు కూడా తప్పిపోయే వాళ్ళు లేరు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమని కోల్పోయి ఉన్నారు. అందరూ బురదలో ఉన్నారు. పాపం అనే బురదలో ఉన్నారు. ఈ బురద యొక్క ప్రాబ్లం ఏంటంటే, మీరందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు, ప్రజల్ని సేవ్ చేస్తున్నారు. మీకు తెలుసు బురద యొక్క ప్రాబ్లం ఏంటంటే, అందరూ ఉన్నప్పుడు నిన్ను నేను సేవ్ చేస్తాను, నువ్వన్నా ఎటన్నా సేవ్ అయిపో అని చెప్పి ఒకవేళ పక్కనున్న వారికి చెయ్యి ఇచ్చారంటే ఫస్ట్ ఇతను మునిగిపోతారు. ఏమేం అతను చేయి పట్టుకొని కొంచెం యాక్షన్ చేశాడంటే ఇంకా కొంచెం స్టెప్ లోపలికి వెళ్ళిపోతాడు. సో బురదలో ఉంటే స్టేబుల్గా ఉండాలి, యాక్షన్ చేయకుండా ఉండాలి. ఏదైనా యాక్షన్ చేసినా కదిలినా పక్కనుండేవాడు కొంచెం హెల్ప్ చేస్తానని చెయ్యి ఇచ్చినా ఇంకా కొన్ని ఇంచెస్ డ్రాప్ అవుతూనే ఉంటారు, లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు. సో అందరూ బురదలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఒకరికొకరు సహాయం చేసే, సేవ్ చేసే పరిస్థితిలో ప్రపంచము లేదు. ప్రపంచం లేదు అనేది దేవుడికి తెలుసు. అదే సమయంలో ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే మేము ర్యాకెట్ కనిపెట్టే వాళ్ళమి, మేము వెపన్స్ కనిపెట్టే వాళ్ళమి, మేము నేషన్స్ని ఫామ్ చేసే వాళ్ళమి, గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళమి. ఆఫ్టర్ ఆల్ ఈ పాపం నుంచి మాకై మేమే ఏదో ఒక మార్గం చూసుకొని వచ్చేవాళ్ళం కదా. యేసు ప్రభు ఎందుకు మీరు అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చి మా కొరకు మరణించాలి, అది మేమే చూసుకునే వాళ్ళం కదా అని ప్రజలు అంటారని చెప్పి, నరుడు పాపం చేసిన వెంటనే యేసు ప్రభు రాకుండా కొన్ని వేల సంవత్సరంలో గ్యాప్ వస్తుంటున్నది. కొన్ని వేల సంవత్సరంలో యేసు ప్రభు రాలేదు. ఈ గ్యాప్లో ఏమేమి జరుగుతుంటున్నదంటే, సాల్వేషన్ అంటే ఏంటి అనే దానికి కొన్ని ఛాయ జరుగుతున్నది అక్కడ బిబ్లికల్గా మనం చూస్తున్నాము. రెండవదిగా సాక్రటీస్, అరిస్టాటో, ప్లేటో, కొన్ని ఫిలాసఫర్స్ అందరూ కూడా లోకంలో జన్మిస్తున్నారు. చాలా ఫిలాసఫీ చెప్తున్నారు, చాలా నాయకులు జన్మిస్తున్నారు, చాలా యూనివర్సిటీస్, కాలేజెస్ అన్ని కడుతున్నారు. కానీ అందరూ బోధించినా, ఫిలాసఫీ చెప్పినా, యూనివర్సిటీస్ కట్టినా అక్కడ ప్రాబ్లం ఉందంటే, నరుడు సాల్వేషన్కి ఎవరు వాళ్ళను కూడా మార్గము తీసుకొని వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అరిస్టాటల్ నుంచి చావలేదు, సాక్రటీస్ నుంచి చావలేదు, ప్లేటో నుంచి చావలేదు. సో వీరందరూ బిగ్ ఫిలాసఫర్స్ గ్రీక్ దేశంలో. అప్పుడు ఇంత టైం గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే, మీ ఫిలాసఫీతో మీరు సేవ్ అవుతారని చెక్ చేయండి. మీ యొక్క రిలీజియన్ ద్వారా, మీ యొక్క శక్తి ద్వారా, మీ భక్తి ద్వారా ఒకవేళ మీరు సేవ్ అవుతారో చూడండి అంటే అన్ని ఫెయిలియర్. ఫిలాసఫీ ఫెయిలియర్, భక్తి ఫెయిలియర్, రిలీజియన్ ఫెయిలియర్, గవర్నమెంట్ ఫెయిలియర్. సో అందరికి తెలిసిపోయింది, అందరు మనం పాపంలో ఉన్నాము, ఇంకా మనము సేవ్ అవ్వాలంటే దేవుడే మన కోసము దిగి రావాలి. సో ఫైనల్ గానే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే ఊరిలో కన్ని గర్భములో యేసు క్రీస్తు మన కోసము ఆయన నరుడుగా జన్మించినారు. యేసు ప్రభు జన్మించక మునుపు హిస్టారికల్ మీరు చూస్తారంటే ఆయనకు ముందే అరిస్టాటల్ వచ్చేసాడు, యేసు ప్రభుకు ముందే ప్లేటో, యేసు ప్రభుకు ముందే సాక్రటీస్, వీరందరూ యేసు ప్రభుకు ముందు వచ్చారు. కానీ వారి వలన ప్రపంచానికి ఏ రక్షణ కలగలేదు. ఫైనల్ గా రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంటున్నదంటే, బెత్లెహేములో జన్మించిన క్రీస్తు మూలముగానే రక్షణ కలుగుతుంటున్నది. ఈయన హిస్టారికల్ ని చేంజ్ చేశాడు, ఈయన హిస్టరీని మార్చేశాడు ఈయన. సో ఫిలాసఫీని ఫెయిలియర్ చేశాడు. మీ ఫిలాసఫీ అంతా పాపానికి సూటబుల్ అవదు. మీ ఫిలాసఫీ అన్నిటికీ సూటబుల్ అవుతుంది ఏమో, కానీ నరుడు పాపిగా ఉండంటే ఫిలాసఫీ మస్ట్ కాదు, వాడి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయాలి. ఆ ప్రాయశ్చిత్తం కలుగు చేసే ఆ ఓపిక, ఆ పవర్, ఆ ఎబిలిటీ సాక్రటీస్ లేదు, అరిస్టాటల్ లేదు, ప్లేటోకి లేదు, ఇంకా గొప్ప గొప్ప నాయకులకి ఎవరికి కూడా లేదు. సో లోకానికి రక్షణ కలుగు చేస్తాయి ఒకే ఎబిలిటీ కలిగిన పర్సన్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. సో ఈయన బెత్లెహేములో
జన్మించినది. ఫస్ట్ పర్పస్ ఏంటనగా రక్షణ కొరకు. ఆమేన్. కాబట్టి ఇక ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినప్పుడు అనుకోవాలి, నేను పాపిగా ఉన్నాను, నా పాపము కోసం క్రీస్తు యేసు నా కోసం నరుడుగా ఆయన అవతరించాను. ఆమేన్. పరలోకం నుండి పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఆయన దిగి వచ్చినాడు. నా రిప్రజెంటేటివ్గా, నా స్నేహితుడిగా, నా తండ్రిగా, మన మన మిత్రుడుగా, మన రక్షకుడుగా ఆయన లోకంలో ఆయన నరుడుగా ఆయన అవతరించినారు. ఆమేన్. మీరు ఒక వాక్యం చదవండి, కీ వర్సెస్ గా. మత్తయి రాసిన సువార్త పుస్తకము 1వ అధ్యాయము. ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆ వర్స్ చదవండి. ఆమె ఒక కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. మరలా చదవండి సార్. ఆమె ఒక కుమారుడును కనెను, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇది పర్పస్. ఆయన పుట్టిన పర్పస్ ఏంటంటే ప్రజల యొక్క పాపముల నుంచి వారికి రక్షణ కలుగచేసేది క్రీస్తు వలన మాత్రమే కలుగుతుంటున్నది. ఆయనకి యేసు అని పేరు పెట్టాను. యేసు అనగా మన పాపముల నుంచి రక్షించే ప్రభు, విమోక్షించే ప్రభు ఆయన ఒక్కడే. ఆమేన్. సో ఫిలాసఫర్స్ కోట్ల మనుషులు ఉండొచ్చు, స్నేహితులు కోట్ల మంది ఉండొచ్చు, కానీ రక్షకుడు యేసు తప్ప ఎవరు కూడా లేరు. ఆయన మన పాపం నుంచి రక్షించే దేవుడు కదా. 2, నరుడు ఎందువలన ఒక మనిషి తన పాపానికి సెల్ఫ్గా తను హెల్ప్ చేసుకోలేడు. సెల్ఫ్ హెల్ప్ అనేది లేదు ఇక్కడ. నా పాపానికి నేను ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటానా అంటే అది సొల్యూషన్ కాదు. నేను ముందుగా చెప్పినట్టుగా అందరూ బురదలో ఉన్నప్పుడు బురదలో ఉండేవాడికి హెల్ప్ చేయలేరు. ఒకవేళ బురదలో ఉండేవాడిని సేవ్ చేయాలంటే ఈ యొక్క బురదలో నుంచి అవుట్లో ఒకడు ఉండాలి. బయట ఉండేవారు వలన మాత్రమే లోపల ఉండేవారికి హెల్ప్ చేయగలరు. అప్పుడు బయట ఎవరు అంటే బయట ఎవరు లేరు, అందరూ బురదలో ఉన్నారు. బయట ఒక్కడు మాత్రం ఉన్నారు. ఆయన కింద నుంచి రాలేదు, ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చినాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడు మాత్రం బయట ఉన్నాడు. ఆయన మాత్రమే బురదలో ఉండవన్నీ రక్షించే సేవ్ చేసేవారుగా ఆయన ఉన్నారు. సో మ్యాన్ కెన్ నాట్ సేవ్ హిమ్సెల్ఫ్. నరుడు తనకు తానే రక్షణ కలుగు చేసుకోలేడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చదువుకుందాము. యోనా రాసిన పుస్తకము 2వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. యోనా చాప్టర్ 2 verse 1 and 2. ఆ మత్స్యం గడుపులో నుంచి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు
మరలా చూచుకొని ఉంటుంది. ప్రాణాంతం వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర verse 1 and 2 నా 1 and 2 నా చాప్టర్ 2 వాక్యం 1 2 ఓకే. నేను చదువుతా. Jonah was practically dead and had no hope to come out of the belly of the fish. From inside the fish, Jonah prayed to the Lord his God. In my distress, I called to the Lord, and he answered me. From the depths of the grave, I called for help, and you listened to my cry. ఇక్కడ ఇక కార్యక్రమం చూసినప్పుడైతే మనకందరికీ కూడా తెలుసు, యోనా నినివే పట్టణం వెళ్ళకుండా వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు వెళ్ళాలన్నప్పుడు ఆడ పడివేస్తున్నారు సముద్రంలో. సముద్రం అనేది అగాధి లోతైన ప్రాంతం. సముద్రములో పడిపోయిన అంటే అంత లోతులో పడిపోయిన వారిని సేవ్ చేయాలంటే అది అంత సామాన్యమైన విషయము కాదు. 2, పడినవాడు తనకై తానే రక్షణ తీసుకోలేడు, రక్షణ పొందుకోలేడు. అది చాలా డెప్త్ అయిన ప్రాంతం. అది అంత డెప్త్ అయిన ప్రాంతమా అని మనకి ఎలా తెలుస్తున్నది అంటే, అక్కడ ఒక పెద్ద చేప యోనని మింగివేసినది. ఈ పెద్ద చేపలు ఎక్కడ ఉంటుందంటే సముద్రము బిగినింగ్ లో ఉండదండి. ఈ పెద్ద పెద్ద చేపలు సముద్రం యొక్క డీప్ అయిన డెప్త్ లోనే ఉంటుంది. అటువంటి డీప్ అయిన డెప్త్ లో ఉండే చేపలు అంత సామాన్యంగా బయటికి రావు. అప్పుడు యోనా పడిపోయినప్పుడు అంత పెద్ద చేప యోనాని మింగిందంటే అప్పుడు అగాధి లోతైన ప్రాంతమైనది. ఏమేన్ అటువంటి లోతులో యోనా పడిపోయినప్పుడు ఇప్పుడు యోనా వెంటనే దేవుడు అక్కడ ఒక చేపని సిద్ధపరుస్తున్నాడు. చేపలోకి యోనా జారిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలీదు. ఒకవేళ చేప ద్వారా డైజెషన్ అవ్వచ్చు, లేకపోతే ఆక్సిజన్ అందుబాటులో లేక అతను చనిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కటిక చీకటిలో అగాధి లోతైన ప్రాంతంలో ఏ సౌండ్ లేకుండా నిశ్శబ్దమైన ప్రాంతంలో పడి ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ఉన్న యోనాకున్న ఒకే ఒక సోర్స్, ఒకే ఒక స్కోప్ ఏంటంటే ఇటువంటి సమయంలో దేవుడే నన్ను రక్షించాలి, దేవుడు తప్ప వేరే మార్గం నాకు లేదు. సో ఆయన పేరు యేసు. యేసు అనగా జనముల యొక్క పాపముల నుంచి రక్షించే దేవుడని మనం చదువుతున్నాము. యేసు ప్రభు ఎవరు? దేవుడు ఎవరు? గాడ్ అంటే ఎవరు? గాడ్ అనగా ఆయన మన సోర్స్, ఆయన మన సేవియర్, ఆయనే మన సొల్యూషన్. ఏమేన్ గాడ్ అంటే ఎవరు? ఆయన క్రియేటర్, సొల్యూషన్, సోర్స్ అండ్ స్కోప్. సో ఈయన గాడ్ అంటున్నాము. ఈ టైంలో యోనాకి దేవుడే నాకు దిక్కు, దేవుడు తప్ప వేరే మార్గము లేదు. ప్రైజ్ గాడ్. సో ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో వేడుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా సాల్వేషన్ కి సూచనగా ఉంటున్నది. సో వేడుకున్నప్పుడు దేవుడు అతని సేవ్ చేస్తున్నాడు. ఆయన సో దేవుడు యోనాని సేవ్ చేసేది ఇక్కడ యోనా స్టోరీ అని కాదు. ఒకవైపు బైబిల్ గ్రంథంలో యోనా స్టోరీ ఉన్నప్పటికీ కూడా ఇది మనం ఎలా కన్వే చేసుకోవాలంటే, పాప ఊపిలో పడిపోయిన ప్రతి ఒక్కరిని దేవుడే దిగి వచ్చి ఆయన మనల్ని సేవ్ చేసి ఉన్నాడు. యోనాని ఎలా సేవ్ చేశాడో అలాగనే లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన రక్షిస్తుంటున్నాడు. ఆమేన్. సో సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. జోనా చాప్టర్ 2
verse 9. Jonah chapter 2 verse 9. చదవండి సార్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పితును, నేను మొక్కుబడులను చెల్లింపుగా మానను, యెహోవా యొక్కనే రక్షణ పొందు అని ప్రార్థించాను. యెహోవా ఒక్కడే రక్షణ దొరకడం. Salvation comes from the Lord. So the purpose of Christmas గురించి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, రక్షణ యెహోవా ద్వారా కలుగుతుంటున్నది. ఆ రక్షణ యెహోవా ద్వారా కలుగుతుంటున్నది అనే దానికి బెత్లెహేమ్ అనే ఊరిలో కన్ని గర్భములో క్రీస్తు అనే యేసు మన కోసం పుట్టారు. ఆయన పుట్టినది ఎందువలనగా మనల్ని రక్షించుట కొరకు, మనల్ని సేవ్ చేయుట కొరకు. ఆయన మన రిప్రజెంటేటివ్ గా, మన సొల్యూషన్ గా, మన సోర్స్ గా, ఆయనే మన స్కోప్ గా ఉన్నారు ఆయన. ఆమేన్. కాబట్టి ఒక గుడ్ న్యూస్ ఏంటనగా మనల్ని రక్షించుట కొరకు క్రీస్తు అనే రక్షకుడు మనకున్నారు. సో ఆయన ఎలా రక్షిస్తాడు? ఎటువంటి ఘోరమైన లోతులో, అగాధి జలములో, కటిక చీకటిలో, మరణకరమైన పరిస్థితుల్లో మనుషుడు పడిపోయినప్పుడు కూడా ఆ యోనాని రక్షించిన అదే క్రీస్తు ఆయన జీవిస్తుంటున్నాడు, మన కోసం బెత్లెహేములో జన్మించున్నాడు. ఆయన మనల్ని రక్షించుకునే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ క్రిస్మస్ టైంలో ఒక బిలీవ్ కి మనం రావాలి, నమ్మకానికి రావాలి. మనల్ని రక్షించట కొరకు క్రీస్తు మన కోసం ఆయన పుట్టి ఉన్నారు. ఆమేన్. రెండవదిగా నంబర్స్ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనము. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ చూస్తున్నాము, ఇది సాల్వేషన్ కి ఇంకొక పోర్షన్ గా ఉన్నది. రక్షణ అంటే ఎలా వస్తుంది మనుషులకి? సో ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి బయలుదేరి వారు కానానికి వెళ్ళేటప్పుడు వారు అరణ్యంలో ఉన్నారు. మనకి ఈ స్టోరీ తెలుసు. ఈ అరణ్యములో సర్పము ద్వారా కాటివేయబడి కొన్ని వేల ప్రజలు మరణిస్తున్నారు అక్కడ. సో మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర, ప్రభువా అంత దూరము ప్రజల్ని మీరు తీసుకొని వచ్చేసాము ఐగుప్తులో నుంచి, ఈ అరణ్యములో సర్పము ద్వారా కాటివేయబడి కొన్ని వేల ప్రజలు ప్రతి దినం మరణిస్తున్నారు. సో ఆ ఇసుకలో ఉన్నది ఆ సర్పము, ఎవరిని ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. సో ఈ టైంలో మేము ఎలా సేవ్ అయ్యేది? మాకు రక్షణ కలుగ చేయండి, మాకు హెల్ప్ చేయండి అని మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారితో చెప్పింది ఏంటనగా, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు మేక్ చెయ్యి. ఆ ఇత్తడితో సర్పాన్ని నువ్వు రూపాన్ని చేసి ఒక పోల్లో పెట్టి అది టాప్ లో ఉంచు ఆ సర్పాన్ని. చూడండి, వాళ్ళకి రక్షణ కలగాలి. ఆ ఐగుప్తులను కాటి వేస్తున్న ప్రజలకి రక్షణ కలగాలి. దేవుడిచ్చే సొల్యూషన్ ఏంటంటే, పాయిజన్ ఎవరిలో ఉన్నదో ఆ పాయిజన్ ఎక్కిన వాడు ఇమ్మీడియట్ గా ఆ యొక్క పోల్ పైన ఉన్న సర్పాన్ని చూస్తే వాడు బ్రతికిపోతాడు. ఆమేన్. ఆ ఆల్రెడీ పాయిజన్ సర్పం ద్వారా ఎక్కింది. ఇప్పుడు సేవ్ అవ్వాలంటే ఒక డాక్టర్ రావాలి, లేకపోతే ఏదైనా మెడిసిన్ ఇవ్వాలి. ఇది మన ఐడియా. కానీ దేవుడి ఐడియా అనేది మన అందరికన్నా ఎంటలీ డిఫరెంట్ ఐడియా.
దేవుడి ఐడియాకి మన ఐడియాకి ఏమాత్రమో ఈక్వల్ అవనే అవదు. దేవుడు అంటున్నాడు, సర్పముతో కాటివేయబడి ఒక పాయిజన్ ఎక్కిన పర్సన్ అంటే సేమ్ సర్పాన్ని ఒక తయారు చేసి సర్పాన్ని చూస్తే చాలు బ్రతికిపోతాడు. హలో, సో సాల్వేషన్ అనేది ఎంత ఈజీ చేస్తున్నాడు చూడండి. సాల్వేషన్ చాలా ఈజీ. అది దేవుడిచ్చిన ఐడియా మనం గ్రహించుకున్నామంటే అది మనకి ఈజీ అయిపోతుంది. సో నువ్వు బాధపడకూడదు, నువ్వు అది ఇది చేయబాక, నువ్వు వేరే నీ సేవ్ అయ్యేదానికి నీ సొంత ఐడియాతో ఏం చేయబాక, చూస్తే బ్రతికిపోతావు. ఎంతమంది ఆమె అంటున్నారు? అప్పుడు కొంతమంది డౌట్ అయ్యి ఉండొచ్చు, అది ఎట్టా చూస్తే బ్రతికిపోతామని. కానీ చూస్తున్నాడు, బ్రతికిపోయినారు అక్కడ. సో అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చేసి అప్పుడు కాటు వేస్తే చూస్తే బ్రతికిపోతాము. పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎలా సేవ్ చేస్తానంటే, నువ్వు బిలీవ్ చేస్తే రక్షణ పడిపోతావు. జస్ట్ బిలీవ్, విశ్వాసిస్తే నీ పాపంలో నుంచి నీ రక్షణ కలిగిపోతున్నది. అది ఎలా విశ్వాస రక్షణ కలిగిపోతుంది? సో ప్రీవియస్ టైంలో సర్పము ద్వారా కాటు వేయబడిన వారు చూస్తే వాళ్ళు బ్రతికారు అనేది అది సాధ్యమైతే, అది నిజమైతే క్రీస్తుని బిలీవ్ చేసే ప్రతి ఒక్కరికి రక్షణ కలిగిపోతుంటున్నది. సో ఇక్కడ రిలీజియన్ యాక్టివిటీస్కి మాత్రము సంబంధమే లేదు. గుడ్. నెక్స్ట్ ఇక సాల్వేషన్ గురించి చదువుకున్నప్పుడైతే, హౌ గాడ్ సేవ్ మ్యాన్, దేవుడు ఎలా సేవ్ చేస్తాడు అనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నరుడికి రక్షణ ఎలా కలుగు చేస్తున్నాడంటే ఆయన కృప చేత రక్షణ కలుగు చేస్తుంటున్నాడు. ఆయన కృప. మనమందరం ఈనాడు పాపం నుంచి రక్షింపబడి క్రీస్తుని ఎరిగి మన ఒక న్యూ క్రియేషన్ ఉన్నామంటే అది మన భక్తి నిమిత్తము కాదు, మన యొక్క డెడికేషన్ నిమిత్తం కాదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప అయినది. ఒక వాక్యం చదువుకుందాము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. తీతు 2వ అధ్యాయము 11వ వచనము. గుడ్. నేనే చదివేస్తా. ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్ హ్యాస్ అపియర్డ్ టు ఆల్ మెన్. దేవుని యొక్క కృప ద్వారానే నరులకి రక్షణ కలుగుతుంటున్నది. ఆమేన్. సో మీరందరూ బైబిల్ చదవాలి. మీరందరూ ఇండెక్స్ చూసి తీసేవారుగా ఉండకూడదు. బైబిల్ నాలెడ్జ్ ద్వారా మీరు బైబిల్ ఓపెన్ చేసేవారుగా ఉండాలి. ఆమేన్. గుడ్. సరే, ఇప్పుడు కృప చేతనే రక్షణ కలుగుతున్నది. వేరే ఎవరైనా చదవండి. తీతు 2వ అధ్యాయం 11వ వచనము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణ ప్రత్యక్షమై ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే తీతు 2:11 ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ సాల్వేషన్, దేవుని కృప చేత మనకి రక్షణ కలుగుతున్నది. సో రక్షణకి ఎలా కలుగుతుండగా అది ఆయన కృప. సో గ్రేస్ అనేది ఏంటి?
అన్మెరిటెడ్ ఫేవర్ టువర్డ్ మెన్. సో కృప అంటే నాకు దేవుడు కృప చేస్తున్నాడంటే నాకు ఏ అర్హత లేదు. ఏ అర్హత లేని వాడికి దేవుడు కనికరించేవారుగా ఉన్నాడు, కృప కలుగు చేసేవారుగా ఆయన ఉన్నారు. సో కృప చేత మనము రక్షణ పొడి ఉన్నాము. ఎంతమంది ఆమె అంటున్నారు? చెప్దాము. కృప చేత. కృప అనేది చాలా మస్ట్. ఆ దేవుని కృప, ఆ కృపను మనము ప్రైజ్ చేయాలి, ఆ కృపను మనం బిలీవ్ చేయాలి. ఫస్ట్ కృప. రెండవదిగా ఫెయిత్. చెప్దాం, ఫెయిత్. సో కృప అనేది దేవునిది, ఫెయిత్ అనేది నాది. గ్రేస్ ఆయనది, ఫెయిత్ నాది. దేవుడు ఎంత కృప కలిగిన వారుగా ఉన్నప్పటికీ కూడా నాలో విశ్వాసం లేకపోతే ఆయన ఎంత కృప చేత నాకు అనుగ్రహించాలి అని అనుకున్నా కూడా అది రిసీవ్ చేసే కేపబిలిటీ, కెపాసిటీ, ఫెయిత్ అనేది నాకు లేకపోతే రిసీవ్ చేసుకోలేను. హలో, ఆమేన్. మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీకు 10 లక్షల రూపాయలు మీ అకౌంట్కి మీకు ఇస్తాము, ప్రతి ఇండియన్ సిటిజన్ కి 10 lakhs ఇస్తామని చెప్పి వారు మేనిఫెస్టేషన్ చేస్తారనుకోండి. ఒకరు ఇస్తామనుకోండి 10 lakhs రూపీస్ మీకు కరెన్సీకి చేతికి ఇస్తారనుకుంటున్నారా? హలో, నో. మీకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు సార్, బ్యాంక్ అకౌంట్ లేదు, మీరు క్యాష్ ఇచ్చేయండి మేము తీసుకున్నామంటే అది ఇల్లీగల్. సో బై హ్యాండ్ గా క్యాష్ ఇచ్చారంటే అది ఇల్లీగల్. లీగల్ ఏంటి? త్రూ అకౌంట్. అకౌంట్ ద్వారానే వాళ్ళు ఇస్తారు. సో గవర్నమెంట్ మీకు ఒక ఫేవర్ చేయాలనుకుంటున్నది. ఆ ఫేవర్ చేస్తానికి గవర్నమెంట్ ఒక డిమాండ్ ఏంటి? ప్రతి సిటిజన్ త్వరగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ అకౌంట్కి 10 lakhs రూపీస్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నారని అని చెప్తున్నారంటే అట్లీస్ట్ ఒక బ్యాంక్కి వెళ్ళి నా ప్రూఫ్ చూపించి ఒక అకౌంట్ ఓపెన్ చేసేది కూడా కష్టమా? హలో, అది కష్టం అనుకున్నారంటే లైఫ్ లాంగ్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఆ ఫేవర్ని పొందుకోలేరు. ఆమేన్. గవర్నమెంట్ ఇచ్చేదని సిద్ధం, కానీ రిసీవ్ చేసుకునేందుకు అకౌంట్ నీడ్ అంటున్నారు వాళ్ళు. అకౌంటే లేదండి, నేను కలెక్టర్ దగ్గరికి పోయి నేను చెప్పినా, అక్కడ పోయి చెప్పినా, ఇక్కడ పోయి చెప్పినా, ఎక్కడ చెప్పినా రిసీవ్ చేసుకోలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఇటదా ఇస్తామంటే అటదా మనం పొందుకోవాలి, వేరే మార్గాన్ని మనము ప్రయత్నం చేసేది వ్యర్థమే. లైక్ సాల్వేషన్ అనేది ఎలా వస్తుంటున్నది? దేవుని కృప చేత మన విశ్వాసము మూలముగా రక్షణ మనం పొందుకుంటున్నాము. సో దేవుడు కృప కలిగిన వారుగా గొప్ప ప్రేమతో మనకు రక్షణ ఇచ్చేదని సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ రిసీవ్ చేసుకున్న దానికి బ్యాంక్ అకౌంట్ లాంటి ఫెయిత్, బ్యాంక్ అకౌంట్ లాంటి ఫెయిత్. బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తున్నది? అన్నింటినీ రిసీవ్ చేసుకుంటున్నది బ్యాంక్ అకౌంట్. జస్ట్ అలాగనే ఫెయిత్ అనేది దేవుడు ఇచ్చే సమస్తాన్ని రిసీవ్ చేసే కెపాసిటీ ఫెయిత్ కున్నది. మీకు దేవుడు హెల్త్ ఇవ్వాలనుకున్నా, వెల్త్ ఇవ్వాలనుకున్నా, సాల్వేషన్ ఇవ్వాలనుకున్నా, మీకు సక్సెస్ ఇవ్వాలనుకున్నా, మీ జీవితాన్ని టోటల్ గా చేంజ్ చేయాలనుకున్నా, వీటన్నిటికీ దేవుని యొక్క రికమెండ్ ఏంటి? దేవుని అడిగే డిమాండ్ ఏంటి? ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్. ఆమేన్. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఆమేన్. సో ఈ క్రిస్మస్ అనేది జస్ట్ సెలబ్రేషన్ గా, అదొక రిలీజియన్ గా, అదొక ట్రెడిషనల్ గా, అది మనము రెగ్యులర్ గా చేసేలాగా మనము స్టార్స్ కట్టి కేక్స్ కట్ చేసి అన్ని చేసుకొని వెళ్ళేదన్నా ఈ క్రిస్మస్ మనము అవగాహన లేకపోతే పొందుకోలేము బ్లెస్సింగ్స్ ని. సో క్రిస్మస్ అనేది ఏంటి? క్రీస్తు నా రక్షణ కొరకు బెత్లెహేములో జన్మించారు. ఆయన క్రీస్తు నన్ను రక్షించే కొరకు ఆయన కృపను కలుగు చేస్తుంటున్నాడు. వీటన్ని రిసీవ్ చేసుకునేదానికి దేవుడు నా దగ్గర అడిగేది ఒకే ఒకటి, విశ్వాసాన్ని అడుగుతున్నాడు. ఆమేన్. మీరు బిలీవ్ చేస్తున్నారా?
మీకోసము మీ రక్షణ కొరకు బెత్లెహేములో క్రీస్తు జన్మించిన మీరు బిలీవ్ చేస్తున్నారా? ఆమేన్. ఈ బిలీవ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. Faith is the gift of God. Paul said, for by grace you have been saved through faith, and that not of yourselves, it is the gift of God. Grace and faith are the gift of God. చదువుతామో తెలుగులో? మీరు విశ్వాసం ద్వారా ఆ కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ రక్షణ ఎలా వస్తుంది చూడండి. మీరు విశ్వాసం చేత, మీరు విశ్వాసం చేత. సో విశ్వాసం అనేది మీది, విశ్వాసం అనేది మీది. మీరు విశ్వాసము చేత కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఎలా ఉందా? తెలుగులో చదవమ్మా మళ్ళా. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే. సో రక్షణ కృప చేత కలిగి ఉన్నది మీ విశ్వాసము ద్వారా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమై ఉన్నది. ఆమేన్. గుడ్. ఈ ఫెయిత్ చదువు, విశ్వాసం. ఈ విశ్వాసం అనేది నాలో రావాలి. నేను క్రిస్మస్కి వచ్చాము, సెలబ్రేషన్ చేశాము, అన్ని మస్ట్, అన్ని మంచిది. కానీ నేను ఈ దేవుని యొక్క రక్షణ, ఇంకా దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి, దేవుణ్ణి ఎరిగే ఆ నాలెడ్జ్ లో నేను డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కంపల్సరీ నాకు ఫెయిత్ అవసరమైనది. ఫెయిత్ ఎలా వస్తుంది? ఫెయిత్ కొరకు ఫాస్టింగ్ ఉండొచ్చా? ఫెయిత్ కొరకు ప్రేయర్ చేయొచ్చా? నో. ఫెయిత్ కొరకు మీరు ఫాస్టింగ్ ఉండమనో ప్రేయర్ చేయమని చెప్పలేదు. ఫెయిత్ ఎలా వస్తుందంటే దానికి ఒక ప్రాసెస్ ఉన్నది ఫెయిత్ మీకు రావడానికి. సో దెన్ ఫెయిత్ comes by hearing and hearing by the word of God. సో విశ్వాసం మీకు ఎలా వస్తుంటున్నది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు వాక్యం వలన కలుగుతుంటున్నది. ఆమేన్. వినుట వలన, చదువు, వినుట వలన. సో వినేది చాలా మస్ట్, వినిపించే చాలా మస్ట్. ఏది వింటున్నాం అనేది చాలా గమనించాలి. ఏదైనా వినొచ్చండి, ఏదో గుడికి పోతే పర్వాలేదండి. ఇక్కడ పాస్టర్ గారు వస్తారు, అక్కడ ఒక పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు పోతారు, దట్ నో ప్రాబ్లం. కానీ ఎవరు ఏం చెప్తున్నారో, ఏది వింటున్నారో అనేది గమనించండి. ఎందువలనగా మీరు వినే వాక్యము ద్వారా మీకు విశ్వాసము రావచ్చు, విశ్వాసము రాకుండా కూడా పోవచ్చు. మీకు నమ్మకం కలగచ్చు, నమ్మకం కలగకుండా భయం కూడా కలగచ్చు. ఏదో ఒకటి కలుగుతుంది. ఎందువలనగా వినేదవలన ఒకటి పాజిటివ్ ఎనర్జీ రావచ్చు, కాకపోతే నెగటివ్ ఎనర్జీ రావచ్చు. ఆమేన్. పీపుల్ ఏమనుకుంటున్నారు, దగ్గరలో ఉందండి మందిరం, దగ్గరలో ఉంది, 100 కిలోమీటర్, అది నో ప్రాబ్లం అండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు కూడా బెస్ట్ చర్చ్ చూడండి, బెస్ట్ వాక్యం చూడండి. ఏ వినాలి, ఏది వినిపించుకోవాలి, ఫ్యామిలీ ఏది వినాలి. ఎందువలనగా పేరెంట్స్ అనే మీరు మీ ఫ్యామిలీకి మీరు అన్నిటికీ సోర్స్ అయి ఉన్నారు. మంచిది చెడు అన్నిటికీ మీరే రెస్పాన్సిబిలిటీ పర్సన్ అయినారు. సో ఏదో ఒక మందిరానికి తీసుకెళ్ళబాకండి. మంచి వాక్యం వినిపిస్తున్నారా? ఈ వినే వలన విశ్వాసం కలుగుతుంటుందా? దీనివల్ల మన స్పిరిచువల్ లైఫ్ గ్రోత్ అవుతుందా? బెస్ట్ 100 కిలోమీటర్ అయినా కూడా పర్వాలేదు, మీరు టికెట్ వేసుకుని పోవచ్చు, కార్ పెట్టుకుని పోండి. ఆమేన్. మీరు బిలీవ్ చేయరు, తిరుమలంగాడికి దాదాపు 150 కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు పీపుల్. ఒకే ఒక రీజన్ వాళ్ళు అతను అంటున్నారు, ఈ వర్డ్ మాలో ఒక ఎనర్జీ కలుగొచ్చేస్తుంది. ఈ వర్డ్ మాకు ఒక ఫెయిత్ క్రియేట్ చేస్తుంటుంది. మీరు చెప్పే వర్డ్ ఇది రిలీజియన్ వర్డ్ కాదు, ఇది 100% ఇది బిబ్లికల్ వర్డ్. సో
మంచి వర్డ్ కొరకు ఎంత దూరమని రావచ్చని ఆ పర్సన్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి బయలుదేరి తిరువలంగన చర్చికి వచ్చేస్తున్నారు. ప్రైజ్ గాడ్. సో అందరికన్నా మీరు చాలా బ్లెస్డ్ పీపుల్. మీరు రాలా, నేను వస్తున్నా మీ దగ్గరికి. ఏమేం? మీరు చలికి రాలేదు, మీరు వర్షం తడవలేదు, మీరు బస్సు పట్టేయలేదు, ఆటో పెట్టేది లేదు, కార్ పట్టేది లేదు, అన్నిటిని పట్టుకొని నేను వచ్చేస్తాను ఇక్కడికి. ఇప్పుడు బ్లెస్డ్ పీపుల్ ఎవరంటే మీరే బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే మీకోసం దేవుడు ఒక వాక్యాన్ని పంపించి మీరు వినేదానికి, మీరు బిలీవ్ చేసేదానికి దేవుడు మీకు ఇంత హెల్ప్ చేస్తాడంటే దేవుడు మీ పైన ఎంత ఫేవర్గా ఉన్నారు చూడండి. ఏమేన్? మీరందరూ కూడా చాలా దేవుని ద్వారా బ్లెస్సింగ్ పొందిన వారు, బ్లెస్డ్ పీపుల్. ఇక క్రిస్మస్ మీరు సెలబ్రేషన్ చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇంకా వినండి, ఇంకా అవగాహన పొందుకోండి, మీ యొక్క స్పిరిచువల్ గా ప్రతి దినము గ్రో అవ్వండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.